ఇప్పుడు దళిత సీఎం అనే టాపిక్ ని డైవర్ట్ చేయడం కోసమే ఇప్పుడు ఈ పథకాన్ని అనౌన్స్ చేశారు. తెలంగాణలో వచ్చి ఆంధ్ర వాళ్ళు చేసే పాలిటిక్స్ ఏంది? అసలు అది వద్దనే కదా తెలంగాణ తెచ్చు. అంటే వీళ్ళిద్దరు అంతర్గత ఒప్పందాలు ఇక్కడ ఆయన స్ఫూర్తి, ఆయన పాలిటిక్స్, ఆయన ఫిలాసఫీ ఎప్పుడు ఆమెకి వర్కౌట్ అయ్యే విషయం. వీళ్ళ విషయంలో జరుగుతున్న పంచాయతీ ఓన్లీ బహిర్గతంగా కనిపిస్తుంది మాత్రమే, అంతర్గత ఒప్పందాలు. రాజకీయాల వల్ల ఈ రేవంత్ రెడ్డి ముందును పెట్టి ఓటుకు నోటు అనేది చేయడం వల్ల సంబంధాలు చెడిపోయాయి. ఇన్ని సంవత్సరాలు మేము టీజేఎస్లో ఉన్నాం. మేము తెలంగాణకి పనికిరాని పార్టీ. కాంగ్రెస్ కంటే సీన్ లేదు. తెలంగాణ ఉద్యమకారులం, తెలంగాణ బిడ్డలం. చంద్రబాబు గారితో బాగున్నారు. జగన్ గొంతును నొక్కేసే ప్రయత్నం చేస్తారు. తీన్మార్ మల్లన్నని జర్నలిస్ట్ అనొద్దు. తీన్మార్ మల్లన్న ఒక బ్లాక్ మెయిలర్. అది ఎన్నికకు సంబంధించి దళిత సీఎం అనేది మన విజయావకాశాలని దెబ్బతీస్తాయేమో అని భయపడి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుంది. అక్కడ ఎందుకు గెలుస్తుంది అంటే కమలం పువ్వు గుర్తుతో ఈటెల రాజేందర్ గారు గెలిచే పరిస్థితి లేదు. మొన్నటి వరకు నా పాత్ర ఏదుందో అది నేను నిర్వర్తించిన. చాలా నాకు ఇష్టమైన క్యారెక్టర్. ఓకే, హైదరాబాద్ విజయం తర్వాత చేస్తుంది నీళ్ళ విషయం. తెలంగాణలో ఎవరో ఏందో నీకు తెలియదు. ఇంకేం పని తెలంగాణ రకమైన రాజకీయంకి ఆంధ్ర కాదు, ముఖ్యంగా రమణ గారు లాంటి నాయకులు వచ్చిన తర్వాత చేనేత కేటీఆర్ ఎవరు అని అన్నామా మేము? నువ్వు కేటీఆర్ ఎవరు అంటున్నావు అంటేనే నీకు తెలంగాణ తెలియదని అర్థం. నమస్తే, నేను సంధ్య. వెల్కమ్ టు జై హింద్. సుదీర్ఘకాలం రాజకీయంలో ఉండి పలు పార్టీలతో అనుబంధాన్ని కలిగి ఉండి తన రాజకీయ అనుభవంతో భవిష్యత్ కార్యాచరణని రూపొందించుకుని ప్రస్తుతానికి అధికార పార్టీలో జాయిన్ అయిన ప్రముఖ రాజకీయవేత్త శ్రీశైల్ రెడ్డి గారితో మనం ఉన్నాం. ఆయన అడిగి గత రాజకీయాలకి, ప్రస్తుత రాజకీయాలకి, భవిష్యత్ రాజకీయాలకి ఉన్న సంబంధం ఏంటి, దానికి వచ్చే మార్పులు ఏంటి, అనుకున్న అనుభవం ఎలాంటిది అనేది తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. సుదీర్ఘకాలం అంటే దాదాపు 30 ఏళ్ల పాటు మీరు అపోజిషన్ పార్టీలో ఉన్నారు, ప్రశ్నించే గొంతుగా ఉన్నారు. ఇప్పుడు సడన్ గా మీరు అధికార పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఎందుకు సడన్ గా నిర్ణయం తీసుకున్నారు? ఈ 33 ఏళ్ల ప్రయాణం నిజానికి 1986లో కోదండరామ్ గారితో నేను ఏపీసీఎల్సీ పౌర హక్కుల సంఘంలో పనిచేయడంతో మొదలైంది. అయితే పార్లమెంటరీ రాజకీయాల్లోకి నేను ఇంగ్లాండ్లో 2004 సంవత్సరంలో పార్లమెంటరీ రాజకీయాల్లోకి వచ్చినట్టు. అంటే అంతకుముందు ఏపీసీఎల్సీ ప్రభుత్వాలు పౌర హక్కుల్ని అవి ఎట్లా హరిస్తున్నాయి, వాటి మీద పోరాటాలు ఇవన్నీ కూడా ఏపీసీఎల్సీలో చేశాం. మేము ఆ రోజు కూడా ప్రజల పక్షానే ఉన్నాం. నేను ఇంగ్లాండ్లో ఉన్న 10 సంవత్సరాల్లో కూడా అక్కడ కూడా రాజకీయ పార్టీలో ఉన్న లిబరల్ డెమోక్రాట్స్లో, అక్కడ అపోజిషన్ పార్టీలోనే ఉన్నాం, ప్రజల పక్షానే ఉన్నాం. ఆ తర్వాత 2008లో ఇండియాకి వచ్చాను, తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాను. చంద్రబాబు నాయుడు గారి దగ్గర పాలసీ అడ్వైజరీ కమిటీలో పనిచేశాం మేము అక్కడ. అప్పుడు కూడా ప్రభుత్వాల మీద పోరాటం చేశాం. తర్వాత గాదే ఇన్నయ్య గారి నేతృత్వంలో ప్రజా తెలంగాణలో పనిచేశాను. ఆ తర్వాత కోదండరామ్ గారితో మొన్నటి వరకు ప్రయాణం జరిగింది. రాజకీయాలని నేనెట్లా చూస్తానంటే, రాజ్యాంగం ప్రకారం ప్రజలకు దక్కాల్సిన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ దక్కుతున్నాయా లేదా? ఈ దక్కడంలో 2 శిబిరాలు ఉంటాయి. ఒకటి, ప్రభుత్వము రాజ్యాంగబద్ధ పాలన చేస్తూ ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించడం ఒకటి. అవి దక్కనప్పుడు, వాటిలో లోపాలు వస్తున్నప్పుడు ప్రతిపక్షాల పని ఏంటంటే వాటిని మాట్లాడడము, ప్రశ్నించడము, ఆ హక్కులు ప్రజలకి దక్కేలా చూడడం. నేను ఇప్పటి వరకు ఇటువైపు ఉన్నా, అంటే టేబుల్కి అటువైపు పనిచేసిన, ఇప్పుడు టేబుల్కి ఇటువైపు పనిచేస్తా. కానీ చేసే పని మాత్రం ఒకటే, రాజ్యాంగబద్ధమైన ఫలాలు ప్రజలకి దక్కుతున్నాయా లేదా. ఇప్పుడు ఇటువైపు మొన్నటిదాకా ప్రశ్నించినాం, ఇప్పుడు సమాధానాలు చెప్తాం. మొన్నటి వరకు అధికార పార్టీని మీరు తీవ్రంగా విమర్శించారు. మనకి నిధులు, నియామకాలు, నీళ్లు అని పక్కన పెడితే ప్రస్తుతానికి మన జాబ్ నోటిఫికేషన్స్ గురించి కూడా మీరు చాలా విమర్శలు చేశారు. మరి ఇప్పుడు దాన్ని సమర్థిస్తున్నారా మీరు? మొన్నటి వరకు నేను ఇంతకుముందే చెప్పినట్టుగా ప్రతిపక్ష పార్టీలుగా మేము చేయాల్సిన బాధ్యత ఆ రోజు మేము చేసినాం. ఈరోజు అధికార పక్షంలో అవి నెరవేర్చాల్సిన బాధ్యత మేము చేస్తాం. నేను పార్టీలో జాయిన్ అయ్యి 15 రోజులు అవుతుంది. ఇంకా ఐ హ్యావ్ నాట్ సెట్ మై ఫుట్ ఇన్. సో నాకు ఏ పాత్ర ఉంటుంది ఏమిటో నాకు ఇప్పుడే తెలియదు. కానీ బట్ ఖచ్చితంగా జాబ్ నోటిఫికేషన్స్ అన్నారు మీరు. ఈ 50,000 జాబ్ నోటిఫికేషన్స్కి సంబంధించి ప్రాసెస్ ఆల్రెడీ మొదలైంది.
మొన్న అన్ని డిపార్ట్మెంట్ శాఖల వాళ్ళతో కూర్చున్నారు, లెక్కలు తీస్తున్నారు. ఒక దశలో గంగుల కమలాకర్ గారు నిజానికి 50,000 కాదు 60,000 ఉద్యోగాలు లెక్క తీస్తూ ఉన్నామన్నారు. ఇంకా కూడా జరుగుతుంది. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి నీళ్లు, నిధులు, నియామకాలు ఎంతైతే కీలకమో అస్తిత్వము, ఆత్మగౌరవం అనేది అత్యంత కీలకం. ఈరోజు మేము పాలిటిక్స్ని ఎట్లా చూస్తున్నామంటే తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ ఒకసారి ఈ అస్తిత్వ అంశం ప్రస్తావనకు వస్తూ ఉన్నది. ఈరోజు షర్మిల లాంటి వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి తెలంగాణలో పార్టీలు పెట్టి మేము తెలంగాణ బిడ్డలం, తెలంగాణకి రాజన్న రాజ్యం తెస్తాం, ఇట్లాంటివన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఇట్లాంటి ఒక అస్తిత్వం మళ్ళొకసారి తెలంగాణలో సంక్షోభంలోకి నెట్టబడుతున్న పరిస్థితుల్లో రాజకీయాలు పునరేకీకరణ జరిగితే కానీ తెలంగాణ ప్రయోజనాలు నిలబడవన్న విశ్వాసంతో నేను ఎల్ రమణ గారు మేమంతా కలిసి టీఆర్ఎస్లో జాయిన్ అయినాం. ఖచ్చితంగా 30 సంవత్సరాలుగా 3 దశాబ్దాలుగా రమణ గారు కూడా 3.5 దశాబ్దాలకు పైన ఆయన రాజకీయ జీవితంలో ఉన్నారు. సో మేము ఖచ్చితంగా మాకున్న ఈ ట్రాక్ రికార్డుతో భవిష్యత్తులో కూడా ప్రజలకు పనికొచ్చే పనులే చేయగలుగుతాం అని మాత్రం నేను చాలా 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 నమ్మకంగా చెప్పగలుగుతాను. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా చూస్తే ఉద్యమంలో కీలకంగా ఉండి తమ జీవితకాలం ఎంతో విలువైన జీవితకాలాన్ని ఉద్యమానికి కేటాయించిన ఎంతో మంది ఉద్యమకారుల్ని పక్కన పెట్టి టీఆర్ఎస్ పార్టీలో మొదటి నుండి ఉన్న వాళ్ళని పక్కన పెట్టి పక్క పార్టీ నుండి వచ్చిన వాళ్ళకి ప్రయారిటీ ఇస్తూ పదవులు ఇస్తూ వచ్చింది. సో మీరు కూడా ఏదైనా పదవి ఆశించి అంటే మీకు ఎలాంటి భరోసా ఇస్తే మీరు పార్టీలో జాయిన్ అయ్యారు? 2 ప్రశ్నలు అడిగింది మీరు. ఒకటి ఉద్యమకారులకు సంబంధించి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన శ్రేణులు అందరూ కూడా ఇది 1969 నుంచి కూడా తీసుకుంటే అన్ని రకాల ప్రజలు అందులో పాల్గొన్నారు. తెలంగాణ కోసం చాలా ఆత్మ బలిదానాలు జరిగినాయి. ఇంత జరిగిన తర్వాత వచ్చిన తెలంగాణలో తెలంగాణ ప్రయోజనాలు రక్షించాలంటే ఒక బలమైన రాజకీయ నాయకత్వం ఉండాలి. మీరు చూసిండ్రు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో 63 మంది ఎమ్మెల్యేలతో అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆ ప్రభుత్వాన్ని డీస్టెబిలైజ్ చేయడానికి, ఆ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్రలు జరిగినాయి. రేవంత్ రెడ్డి సూత్రధారుడిగా జరిగినాయి. అవన్నీ కూడా తెలుసు. నేను ఈరోజు ఇది టీఆర్ఎస్లో ఉన్నా కాబట్టి చెప్పడం లేదు. నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే చెప్పిన. నేను రేవంత్ రెడ్డి టీడీపీలో కలిసి పనిచేస్తున్నప్పుడే నేను పబ్లిక్గా రాసిన దాని మీద. అట్లాంటి విషయాలు ఎప్పుడు వెనక్కి పోలేదు. సో తెలంగాణ పాలనకు సంబంధించి తెలంగాణ అస్తిత్వం ఉన్నవాళ్ళు, తెలంగాణ ఆత్మ ఉన్న వాళ్ళే పాలకులుగా ఉండాలనేది తెలంగాణ ఉద్యమంలోని అంతర్లీనమైన అంశం. దానికి విఘాతం జరుగుతున్నప్పుడు పొలిటికల్ స్టెబిలిటీ కోసం ఏదైనా రాజకీయ పార్టీ, అది ఎవరైనా కావచ్చు, రాజకీయ స్థిరత్వం కోసం ఎవరికి పదవులు ఏమిటి అనేది ఒక వ్యూహం ఉంటుంది. అది అధినాయకత్వం చేతిలో ఉంటుంది. ఉద్యమకారులకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీలో చాలామంది, ఇప్పుడు మీరు కొప్పుల ఈశ్వర్ గారిని తీసుకున్నా, అప్పటి మొట్టమొదటి శాసనసభాపతి మధుసూదనాచారి గారు తీసుకున్నా, నిన్న మొన్నటి వరకు ఉన్న ఈటెల రాజేందర్ గారు తీసుకున్నా, హరీష్ రావు గారు తీసుకున్నా, అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళే. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన బిడ్డలకి చాలామందికి కూడా ఇప్పుడు 7 సంవత్సరాలు అయింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి. 7 సంవత్సరాలు అనేది ఈ పాలనలో కుదురుకోవడానికే కొంత టైం పట్టింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ఉద్యమకారులకి గుర్తింపు అనేది పెరుగుతుందని ఆశిస్తున్నాం. 2వ పాయింట్ మీరు అడిగింది హామీ గురించి. మేము ఏ హామీ అడగలేదు, మాకు ఏ హామీ కూడా ఇవ్వలేదు. అంటే ఒక కండిషనల్గా మేము జాయిన్ కాలేదు పార్టీలో. పార్టీ ఏ పని అప్పచెప్పినా కూడా మేము చేయడానికే మేము అక్కడికి పోయినాం. ఇప్పుడు రమణ గారు తర్వాత మేము జాయిన్ అయినప్పుడు కేసీఆర్ గారు ఆయన స్వయంగానే ఏమన్నారంటే బలహీన వర్గాలకి అవకాశాలు, ముఖ్యంగా రమణ గారి బ్యాక్గ్రౌండ్ దృష్టిలో పెట్టుకొని ఈరోజు వ్యవసాయం తర్వాత చేనేత అనేది చాలా సంక్షోభంలో ఉంది, చాలా అవసరాలు ఉన్నాయి. అవన్నీ తీర్చడానికి ఒక బలమైన నాయకుడు ఆ సెక్షన్స్ నుంచి కావాలనేది స్పష్టంగా కేసీఆర్ గారు అన్నారు. సో ఖచ్చితంగా అట్లాంటి అవకాశము, అధికారము, ఆ సెక్టార్కి సేవ చేసే అధికారము, అవకాశం కూడా రమణ గారు లాంటి వాళ్ళకి, ఆయనతో పాటు ఉన్న మా లాంటి వాళ్ళకి వస్తుందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఈటెల గారి గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి, మొన్నటి వరకు ఉద్యమంలో ఉన్నారు, అధికార పార్టీలో ఉన్నారు, ఒక ప్రముఖులు ఉన్న 4 లిస్టులో ఈటెల గారి పేరు ఉండేది. మరి ఈ రోజు మరి కొన్ని వ్యక్తిగత కారణాల, మరి కారణం ఏదైనా సరే అతి దారుణంగా ఈటెల గారిని బహిష్కరించడం,
తను వేరే పార్టీలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మీకేమనిపించింది? ఈటెల రాజేందర్ గారు మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. కేసీఆర్ గారితో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిండ్రు. తెలంగాణ అస్తిత్వం అనేది అన్నిటికీ కేంద్రం అని నేను మన ఇంటర్వ్యూ మొదలైనప్పటి నుంచి చెప్తా ఉన్నా. ఈరోజు ఈటెల గారు తెలంగాణ అస్తిత్వము అనేది మాట్లాడుతూ ఈరోజు ఈటెల గారు ఎక్కడున్నారు, ఏ వేదిక మీద నుంచి మాట్లాడుతున్నారు అనేది చాలా ప్రధానమైన ప్రశ్న. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆ ప్రశ్న వేస్తూ ఉన్నారు. సరే, 7 సంవత్సరాలలో కేసీఆర్ గారికి అంతకుముందు ఉద్యమ సహచరుడుగా, తర్వాత కేసీఆర్ గారి మంత్రివర్గ సహచరుడుగా ఈటెల రాజేందర్ గారు చేసిన సేవలు కావచ్చు, లేదా ఈటెల రాజేందర్ గారు చేసిన తప్పులో పొరపాట్లో అవి ఏమైనా కావచ్చు, అది నాకు తెలియదు. ఆయనకు సంబంధించిన, ఆయన మీద వచ్చిన ఆరోపణలు, వాటికి సంబంధించినవి మాట్లాడడానికి నేను ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ని కాదు, అథారిటీని కాదు, నాకు ఆ నాలెడ్జ్ కూడా లేదు. కానీ ఈటెల గారు నేనేమనుకుంటానంటే, తెలంగాణ కోసం టీఆర్ఎస్ పార్టీ అంత ప్లేస్ ఇచ్చినప్పుడు ఏమన్నా ఇబ్బందులు ఉంటే కూర్చుని పరిష్కరించుకుని ఉండాల్సింది ఆయన. ఆ ప్రయత్నాలు కూడా జరిగినాయి టీఆర్ఎస్ పార్టీలో. కానీ ఆయన మరి ఏం జరిగిందో బయటికి వచ్చేశారు. పోనీ బయటికి వచ్చేసి ఒక ఉద్యమకారుడిగా ఆయన కంటిన్యూ చేశారా? లేదు, పోయి బీజేపీ పార్టీలో జాయిన్ అయినారు. బీజేపీ పార్టీ ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎట్లాంటి ఒక ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నది అనేది అందరికీ తెలుసు. సో అట్లాంటి బీజేపీ పార్టీలో ఈటెల గారు చేరిన తర్వాత ఈటెల గారు ఇప్పటి వరకు ఉన్న ఒక ఘనమైన వ్యక్తిత్వం గురించి మనం గొప్పగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. బీజేపీ పార్టీ గురించి అంత వ్యతిరేకతగా మీరు మాట్లాడుతున్నారు ఎందుకండి? ఇప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీగా బీజేపీ ఎదుగుతోంది. యువత మద్దతు కూడా బీజేపీకి ఉంది అని మొన్న కార్పొరేట్ ఎలక్షన్లో కూడా రుజువైంది. మీరెందుకు బీజేపీ పార్టీని అంత వ్యతిరేకిస్తున్నారు? బీజేపీ పార్టీ కేవలము మతాన్ని ముందుకు తీసుకొచ్చి మతపరమైన ఉద్వేగాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేసే ఒక పొలిటికల్ పార్టీ. మొన్న మీరు చెప్పిండ్రు కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా సర్జికల్ స్ట్రైక్స్ చేస్తాము, అవి చేస్తాం, ఇవి చేస్తామని మత ఉద్వేషాలు రెచ్చగొట్టి ఆ సీట్లు తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు మొత్తం భారతదేశంలో వాళ్ళు 1984లో 2 పార్లమెంట్ సీట్లుంటే రథయాత్ర ద్వారా, మతపరమైన రాజకీయాల ద్వారా ఈరోజు ఈ దశకు వచ్చిండ్రు వాళ్ళు. పోనీ 7 సంవత్సరాలుగా అప్రతిహతమైన మెజారిటీ ఉంది నరేంద్ర మోడీకి, ఒక రోడ్ రోలర్ మెజారిటీ ఉంది, ఎవరు ప్రశ్నించలేనంత అధికారం ఉంది నరేంద్ర మోదీకి. ఈరోజు నరేంద్ర మోదీ గ్రాఫ్ చాలా స్పీడ్గా పడిపోతూ ఉంది, దేశవ్యాప్తంగా పడిపోతూ ఉంది. మీరు చూడండి, రాబోయే ఎన్నికల్లో మీరు బీజేపీ అంటే మీరు గ్రేటర్ చెప్పిండ్రు, గ్రేటర్ తర్వాత జరిగిన ఎన్నికల్లో నాగార్జున సాగర్లో బొక్కబోర్ల పడింది బీజేపీ. తర్వాత 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ ఓడిపోయింది. తెలంగాణలో బీజేపీకి చోటు లేదు. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి చోటు లేదు. బీజేపీ ఒక ప్రత్యామ్నాయం అవుతుందని అనుకోవడం లేదు. బీజేపీ ఒక అధికారంలోకి రావడం కూడా ఈ దేశానికి, ఈ ప్రజలకు, తెలుగు ప్రజలకు కూడా ప్రమాదం అనేది ప్రూవ్ అయింది ఆల్రెడీ. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఏం చేసింది, 5 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారితో ప్రభుత్వంలో ఉండి ఏం చేసింది, అమరావతికి సంబంధించి ఏం చేసింది, ఇక్కడ తెలంగాణకు సంబంధించి కూడా ఇంకా మనకి పునర్విభజన చట్టం ప్రకారం రావాల్సినవి ఏమీ ఇవ్వలేదు. ఈ రోజుకు కూడా మనకు రావాల్సిన చాలా అంశాల్లో బీజేపీ చాలా మెతిక వైఖరి వహిస్తూ ఉంది. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రాలేదు, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. తర్వాత ఎకానమీ మొత్తం కుప్పగూల్చేసింది. సో కాబట్టి కేవలం మతాన్ని ముందు పెట్టుకుని రాజకీయాలు చేస్తే నడవకూడదు. మీరు ఒక సందర్భంలో బీజేపీ పార్టీలో అసలు చదువుకున్న వాళ్ళే లేరు అన్నారు. ఎంతవరకు కట్టుబడి ఉంటారు? డెఫినెట్గా. అంటే ఒకటి, ఇది చదువు అంటే అకాడమిక్ చదువు, యూనివర్సిటీలో పోయి చదువుకోవడం అనేది అకాడమిక్ చదువు అయితే, అసలు ఏమీ చదువుకోకుండా, స్కూలుకు కూడా పోకుండా ప్రజా జీవితంలో ప్రజల కోసం పనిచేసి, ఇప్పుడు టంగుటూరి అంజయ్య గారు మనకు ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన చదువుకోవాలంటే పూర్తి నిరక్షరాస్యుడు అని నేను అనడం లేదు, కానీ బట్ ఒక బాగా గొప్పగా చెప్పుకునే అకాడమిక్ చదువు లేవు, కానీ ఆయన ప్రజల గుండెల్లో నిలిచిపోయినరు. నేను మాట్లాడుతున్నది అట్లా కాదు. నేను మొన్న ఒక సెటైర్ ఏమేసిన సోషల్ మీడియాలో అంటే, ఇప్పుడు బండి సంజయ్ గురించి ఆయన ట్విట్టర్లు కానీ దేంట్లో చూసినా కూడా బీజేపీ నాయకులు చాలామంది కూడా వాళ్ళకి అసలు బేసిక్ నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతూ ఉంటారు. ఇంటర్లో, డిగ్రీలో, పీజీలో, డాక్టరేట్లో చదివితేనే చదువులను నేను అనడం లేదు, కానీ బట్ ప్రజల సమస్యలు అడ్రస్ చేసేటప్పుడు కొంచెం హోంవర్క్ చేసి రావాలి. నేను అన్నదే ఆ సెన్స్లో, చదువుకోని వాళ్ళు అని అనేది ఆ సెన్స్లో.
33 ఇయర్స్ మీకు కోదండరామ్ సార్కి ఉన్న అనుబంధం, సడన్గా ఆయనని ఒంటరి చేసి వచ్చారే మీరు? అది కొంచెం భావోద్వేగమైన బాధాకరమైన అంశమే. కోదండరామ్ గారిని వదిలేసి రావడం. 33 సంవత్సరాలుగా ఆయనతో పనిచేశా, దగ్గరగా పనిచేశా. చాలా అంశాల్లో మేమిద్దరం గంటల తరబడి మాట్లాడుకున్న ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో కానీ, ఆ తర్వాత కానీ, అంతకు చాలా ముందు కానీ చాలా అంశాల్లో, కేవలం రాజకీయాలనే కాదు, సామాజిక అంశాల మీద మాట్లాడుకున్నాం, లిటరేచర్ మీద మాట్లాడుకున్నాం, సినిమాల గురించి కూడా మాట్లాడుకున్న సందర్భాల్లోనే చాలా దగ్గర. అది బాధాకరమైన అంశమే. కానీ కోదండరామ్ గారితో ఈ భావోద్వేగాలు, తర్వాత ఈ ఆప్యాయతలు, అనుబంధాలు ఇవన్నీ పర్సనల్ లెవెల్లో. కానీ నేను ఈరోజు తెలంగాణ సమాజాన్ని కనుక దృష్టిలో పెట్టుకుంటే, తెలంగాణ సమాజానికి నేను అక్కడ ఉండి చేయగలిగేది సరిపోవడం లేదు. నేను ఎంతో చేయగలను, కానీ అక్కడ ఉండడం వల్ల చేయలేకపోతున్నాను అన్న ఉద్దేశంతో నేను మారాల్సి వచ్చింది. అంటే ఒక సమాజాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇది ఎట్లాంటిదంటే, మనకు చాలా ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్నాను అనుకోండి. నేను ఒక 5 ఏళ్ళు అక్కడ నా పీజీ కోర్స్ అయిపోయింది. మొత్తం దేశంలోనే 5-6 ర్యాంకుల్లో ఉండే అత్యద్భుతమైన యూనివర్సిటీ. కానీ నేను అక్కడే ఉండిపోలేను కదా, బయటికి వచ్చేయాలి కదా, ఇంకో ఏదో అచీవ్ చేయాలి కదా. సో ఈ జర్నీని అట్లా చూడాలని నేను అనుకున్నాను. నేను మిమ్మల్ని అదే కోరుతున్నాను, ఈ ఇంటర్వ్యూ చూసేవారిని అదే కోరుతున్నాను, కోదండరామ్ గారిని కూడా అదే కోరుతున్నాను. దెర్ ఇస్ నథింగ్ పర్సనల్. పాలిటిక్స్లో పర్సనల్ ఏముంటాయి? పాలిటిక్స్లో మనం ఏ లక్ష్యాల కోసం ఉన్నాం, నిజంగా ఈ లక్ష్య సాధన ఒక 2 ఏళ్ల తర్వాత, 3 ఏళ్ల తర్వాత ఈ జర్నీలో నా వంతుగా నేను సాధిస్తూ పోయినా అనుకోండి, కోదండరామ్ గారు పైకి చెప్తారో లేదో కానీ నిజంగా ఆయన సంతోషిస్తారు. శ్రీశైల్ ఈజ్ డూయింగ్ సంథింగ్ యూస్ఫుల్ అని ఆయన అనుకుంటారు. అది ఖచ్చితంగా తెలుసు నాకు. లక్ష్యం దిశగా ముందుకు వెళ్ళడానికి టీజేఎస్ పార్టీలో కావాల్సిన స్కోప్ లేదు అని అంటారు. టీజేఎస్ పార్టీలో మీరు ఇంతకాలం చూశారు కాబట్టి ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి? టీజేఎస్ పార్టీకి ఉద్యమకారులుగా, ఇది చాలాసార్లు మేము టీజేఎస్లో ఉన్నప్పుడు కూడా అనుకున్నాం, ఉద్యమకారులుగా, నికార్సైన ఉద్యమకారులుగా, నిజాయితీ ఉన్న వాళ్ళుగా తెలంగాణ సమాజం అంతా కూడా టీజేఎస్ పార్టీని, మమ్మల్ని అందరినీ గుర్తించింది. ఎక్కడ ఏ ఉద్యమాలు జరిగినా అంటే అఖిలపక్షాలు, ప్రజా సంఘాలు అందరూ కూడా టీజేఎస్ వైపు, కోదండరామ్ గారి వైపు చూస్తారు కూడా. ఆ రోల్ ఉంది టీజేఎస్ పార్టీకి. ఈ రోజు కూడా ఉంది, ఇంకో 5 ఏళ్ళకు కూడా ఆ రోల్ ఉంటుంది. కానీ అది అంతకు మించి ప్రజలు చూడడం లేదు. అంటే వీళ్ళు పాలకులుగా అవుతారు, వీళ్ళు తయారవుతారు, వీరు పాలకులు అవుతారు అనే కాన్ఫిడెన్స్ ప్రజలకి మేము ఇవ్వలేకపోయాం. ఆ ఇవ్వలేకపోవడానికి కారణం అంటే టీజేఎస్ పార్టీకి సంబంధించి ఆర్థిక వనరుల ప్రాబ్లం కావచ్చు, నాయకత్వ అంటే కింద స్థాయిలో కోదండరామ్ గారు దాన్ని లీడ్ చేస్తున్నారు, బట్ కింద స్థాయిలో ఉండే నాయకత్వ లేమి కావచ్చు, పార్టీ శ్రేణుల్లో కింద, ఈవెన్ ప్రజల్లో కూడా ఒక నిర్లిప్తత, అనాసక్తత కావచ్చు. దానివల్ల అది పికప్ కాలేకపోయింది. మేము చూసాము, వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి కోదండరామ్ గారు పోటీ చేశారు. తీన్మార్ మల్లన్న కూడా పోటీ చేశాడు. తీన్మార్ మల్లన్న కోదండరామ్ గారి కంటే కూడా ఒక 4-5 వేల ఓట్లు ఎక్కువ రావడాన్ని ఈ రోజున్న పరిస్థితుల్లో, అంటే మీడియా ద్వారా కావచ్చు, లేదా తీన్మార్ మల్లన్నకు సంబంధించిన ఆ మాటలు, ఆ పదజాలము ఒక సెక్షన్ ఆఫ్ యూత్ని ఎట్లా ఆకట్టుకుంది అనేది మనం గమనిస్తే బాధాకరమైన పరిణామం ఏంటంటే, తీన్మార్ మల్లన్న నోరు తెరిస్తే ఆయనకి బూతులు మాట్లాడడం తప్ప ఇంకోటి రాదు. ఆయనకు గ్రౌండ్ వర్క్ లేదు, హోంవర్క్ లేదు, ఎంతసేపు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం. అదేదో కొంత ఏజ్ గ్రూప్ దానికి అట్రాక్ట్ అవుతారు. అది కొంత ఆయన ఎక్కువగా, మరి ఆయనకి ఎవరెవరు సపోర్ట్ చేశారో తెలియదు, కానీ అట్లాంటి ఒక పరిస్థితులు ఉన్న సందర్భంలో కోదండరామ్ గారు స్వయంగా ఓడిపోయిన సందర్భంలో, మళ్ళీ ఓటర్లు ఎవరు, మామూలు ప్రజలు కూడా కాదు కదా, గ్రాడ్యుయేట్ ఓటర్లు, ఎంతో కొంత చైతన్యం ఉంటుంది అనుకున్న వాళ్ళు. సో ఆ ఎన్నికల్లో కూడా కోదండరామ్ గారు ఓడిపోవడం అనేది అది ఒకటి బాధ కలిగించింది. 2, ఒక
దాన్ని ఒక ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాల్సిన సందర్భం కూడా కల్పించింది. అది పార్టీ టీజేఎస్ పార్టీ ఈరోజు పనికిరాదని నేను అనడం లేదు. టీజేఎస్ పార్టీకి కూడా పాత్ర ఉంటుంది, కోదండరామ్ గారికి ఎప్పుడూ పాత్ర ఉంటుంది. తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ ప్రజల జీవితాలతో ఆయన ముడిపడి ఉన్నారు. దాన్ని అసలు ఎప్పుడు కూడా కాదనలేము. అయితే ఆ ఒక సాచ్యురేషన్కి వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈరోజు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఒకవైపు టీఆర్ఎస్ పార్టీ, ఇంకోవైపు బీజేపీ, ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ, ఈ మూడు శిబిరాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. వీటిలో ఎక్కడో ఒకడ కోదండరామ్ గారు టీజేఎస్ పార్టీ ఎవరితో ఒకరితో అలైన్ అవ్వక తప్పని పరిస్థితులు అయితే తెలంగాణలో వచ్చేసినాయి. ఓకే, సో కాబట్టి ఆ నిర్ణయం నేను తీసుకుని కోదండరామ్ గారిని టీజేఎస్ పార్టీని వదిలి రావడం వెనుక కారణం వ్యక్తిగతం కాదు. ఇప్పుడు మీకు తెలుసు, టీజేఎస్ పార్టీ అధికారంలో లేదు, పోనీ అధికారంలో ఉంది, నాకు పదవులు ఇవ్వలేదని నేను అలిగి రావడం కూడా కాదు. అండ్ టీజేఎస్ పార్టీలో నిజానికి కోదండరామ్ గారు అత్యంత విశ్వసించే వ్యక్తుల్లో నేనొక్కని. అయితే విశ్వాసం అనేది కేవలం పర్సనల్ లెవెల్ కాదు, పనికి సంబంధించి కూడా చాలా కాన్ఫిడెన్స్లో నన్ను తీసుకున్నారు. చాలా పనులు నాకు చెప్పారు, నేను చాలా పనులు చేశాను, మళ్ళీ చాలా పనులు చెప్పారు, చేస్తూనే ఉన్నాను. మొన్నటి వరకు కూడా నేను చేస్తూనే ఉన్నాను. అయితే అది నా పొటెన్షియల్కి అది సరిపోవడం లేదు. సో యూ వాంట్ టు డు సంథింగ్ బెటర్, సంథింగ్ మోర్. తొందరలోనే కోదండరామ్ సార్ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతారు, టీజేఎస్ పార్టీ టీఆర్ఎస్ లో విలీనం అవుద్ది, ఏమంటారు మీరు? నాకు తెలీదు. ఈ విలీనం అనేది ఇప్పుడు నిజంగా టీజేఎస్ పార్టీ ఒక బలమైన రాజకీయ పార్టీగా ముందుకు వస్తుందా, ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందా అంటే మనం గతంలో ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు తీసుకుంటే, గమనంలో పెట్టుకుంటే అది అంతగా సాధ్యమయ్యే పరిస్థితులు అయితే లేవు. ఆ తర్వాత ఉండే ఆప్షన్ ఏముంటుంది? ఎవరితో ఒకరితో పొత్తులో పోవాలి. మేము పోయిన అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా మహాకూటమిలో భాగంగా పొత్తులో పోయినాం. లెఫ్ట్ పార్టీస్తో పోయినాం, కాంగ్రెస్ పార్టీతో పోయినాం, ఇవన్నీ కూడా చేసినాం. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? మేము 40-45 సీట్లు అడిగితే మమ్మల్ని 3 సీట్లు 4 సీట్ల పార్టీగా తీసుకొచ్చింది టీజేఎస్ పార్టీని. ఆ తర్వాత ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? 6 సీట్లు ఇచ్చి 3 చోట్ల వాళ్ళ అభ్యర్థుల్ని మళ్ళీ నిలబెట్టింది. సో అట్లాంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళీ టీజేఎస్ పార్టీని రేపు 23లో రాబోయే ఎలక్షన్స్లో టీజేఎస్ పార్టీని కన్సిడర్ చేస్తుందని, టీజేఎస్ పార్టీకి ప్లేస్ ఇస్తుందని నేనైతే అనుకోవడం లేదు. ఆ తర్వాత ఉండే ఆప్షన్ బీజేపీ. మరి బీజేపీకి సంబంధించిన ఒక సైద్ధాంతిక నేపథ్యంకి పూర్తి వ్యతిరేకమైన సైద్ధాంతిక నేపథ్యం టీజేఎస్ పార్టీకి ఉంది, కోదండరామ్ గారికి ఉంది, టీజేఎస్లో ఉన్న మెజారిటీ నాయకులకు ఉంది. చాలా వరకు వామపక్ష భావజాలం నుంచి వచ్చిన నాయకులే నాతో సహా. సో బీజేపీతో కూడా ఇబ్బంది అవుతుంది, కలిసి పనిచేసే పరిస్థితి ఉండదు. సో తెలంగాణ ప్రయోజనాల కోసం రేపు టీఆర్ఎస్ లాంటి పార్టీలతో మర్జ్ అవుతారని నేను అనను. కానీ ఒకవేళ పొత్తులు పెట్టుకోవాల్సి వస్తే అది కూడా పాసిబిలిటీ అవుతుందని తెలియదు నాకు. అది ఇంకా టైం ఉంది, ఇంకో 2 ఏళ్ళు. రాజకీయంగా ఎంత అనుభవాన్ని మీరు సంపాదించుకున్నారు? అసలు రాజకీయాల్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు, ఎప్పుడు ఎంట్రీ ఇచ్చారు? రాజకీయాల్లో నేను మొదట్లో చెప్పినట్టుగా 1986లో పౌర హక్కుల సంఘంలో జాయిన్ అయినా. అవి కూడా రాజకీయాలే, అవి పార్లమెంటరీ రాజకీయాలు కాదు, వాళ్ళు చట్టసభల్లోకి రారు. కానీ రాజ్యాంగబద్ధ పాలన జరుగుతుందా లేదా అని చూసే ఒక హక్కుల సంఘం అది. సో అవి కూడా రాజకీయాలే. సో 1986లోనే నేను ఆ రకంగా రాజకీయాల్లోకి వచ్చినట్టు. కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చింది మాత్రం నేను 2003లో ఇంగ్లాండ్లో లిబరల్ డెమోక్రాట్స్ పార్టీలో జాయిన్ అయినా. ఓకే. సో నా ప్రత్యక్ష రాజకీయ ఎంట్రీ అనేది 2003 నుంచి అనుకోవచ్చు. ఆ తర్వాత 2008 నుంచి తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత ప్రజా తెలంగాణ అనే ఒక వేదిక పెట్టుకుని పనిచేసినాం. అయితే దానికంటే చాలా ముందే, అంటే నేను ఇంగ్లాండ్కి పోకముందే గాదా ఇన్నయ్య గారి నేతృత్వంలో అప్పుడు దగాపడ్డ తెలంగాణ అని ఒక మ్యాగజైన్ తీసుకొచ్చాం. తెలంగాణ ఎట్లా వివక్ష ఇది 97లో. అప్పుడు కేసీఆర్ గారు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. 97లోనే తెలంగాణ ఎట్లా వివక్ష గురవుతుంది నీళ్ల విషయంలో, నిధుల విషయంలో అనేది, మన గొలుసు కట్టు చెరువులన్నీ కూడా ఎట్లా ఎంత రిచ్గా ఉంది తెలంగాణ, తర్వాత ఏం జరిగింది, సమైక్య పాలనలో ఏం జరిగింది, వీటి మీద పుస్తకాలు తీసుకొచ్చాం. ఆ సందర్భంలో కేసీఆర్ గారితో కలిసి 97 ప్రాంతంలోనే పనిచేసినాం. తర్వాత నిన్న ఈ మధ్య కేసీఆర్ గారు సెంటర్ ఫర్ సబాల్టర్న్ స్టడీస్ అని మేము అధ్యయనం చేయించినామని దళిత బంధు సందర్భంలో చెప్పిండ్రు కదా. ఆ సెంటర్ ఫర్ సబాల్టర్న్ స్టడీస్ అనేది తార్నాకలో
అది ఏర్పాటు చేసినప్పుడు అక్కడ చారి అని ఒక జర్నలిస్ట్ మిత్రుడు, ఇప్పుడు లేరు, చనిపోయినరు ఆయన, ఎస్ రామకృష్ణ అనే ఇంకో జర్నలిస్ట్ మిత్రుడు, వాళ్ళతో కలిసి నేను కూడా పనిచేసిన. సో కేసీఆర్ గారితో మేము ఉద్యమకాలం నుంచి కూడా పనిచేసినాం. కోదండరామ్ గారితో పనిచేసిన, నేను బాలగోపాల్ గారితో పనిచేసిన, కేసీఆర్ గారితో పనిచేసిన, గాదా ఇన్నయ్య గారితో పనిచేసిన, కాంగ్రెస్ పార్టీ మహాకూటమి సందర్భంలో కామన్ మినిమం ప్రోగ్రామ్ కమిటీ డ్రాఫ్టింగ్లో నాది ముఖ్య పాత్ర, తెలుగుదేశం పార్టీ 2 ఎలక్షన్లో మేనిఫెస్టో కమిటీకి నా కాంట్రిబ్యూషన్ ఉంది. సో లిబరల్ డెమోక్రాట్స్ పార్టీలో ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు భారతదేశం సహా వర్ధమాన దేశాల్లో పేదరికం ఎట్లుంది, దీని మీద మేము పేపర్ ప్రజెంట్ చేసి బ్రస్సెల్స్లో యూరోపియన్ యూనియన్లో సబ్మిట్ చేసినాం. సో ఒకటే నేనేం చెప్తున్నానంటే, శ్రోతలకి కూడా వీక్షకులకు కూడా ఏం చెప్తున్నానంటే, కాళోజీ గారు ఒక మాట అంటారు, ఏ పార్టీ వాడని కాదు, ఏ పార్టీ వాడని చూడని. సో నేను ఏ పార్టీలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ శిబిరంలో ఉన్నా, నేను నిరంతరము ప్రజల హక్కులకు సంబంధించి రాజ్యాంగబద్ధ పాలన గురించే మాట్లాడుతున్నాను. మాట్లాడుతూనే ఉంటాను. సరే, ప్రజల తరపున మీరు మాట్లాడతారు. టీఆర్ఎస్ పార్టీని ఏ విషయంలో సమర్థిస్తారు, మీరు ఏ విషయంలో విమర్శిస్తారు? నేను ఈరోజు టీఆర్ఎస్ పార్టీ సభ్యుడిని, నేను టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తని. నేను మొన్నటి వరకు నా పాత్ర ఏదుందో అది నేను నిర్వర్తించిన. ఇప్పుడు నాకు మహాభారతం కానీ లేకపోతే శ్రీకృష్ణుడు కానీ చాలా నాకు ఇష్టమైన క్యారెక్టర్. ఓకే, మీరు సోషల్ మీడియాలో కూడా చూస్తుంటారు, కృష్ణుడి మీద ఎక్కువ రాస్తుంటాను. మహాభారత యుద్ధం జరగడానికి ముందు కర్ణుడిని పాండవుల వైపు తీసుకొచ్చే ప్రయత్నాలు జరిగినాయి. కృష్ణుడు ట్రై చేసిండు, కుంతి కూడా ట్రై చేసిండు. సరే, కర్ణుడు రాలేదు, అది లేకపోతే కథ వేరేగా ఉంటుండే. సో ఒకవేళ కర్ణుడు వచ్చుంటే కురుక్షేత్ర యుద్ధం డిఫరెంట్గా ఉండుండేది. శ్రీకృష్ణుడి లాంటి ఒక మహా రాజనీతిజ్ఞుడు కర్ణుడి లాంటి వాడిని పార్టీ ఫిరాయించమనడం వెనకాల పొలిటికల్ రీజన్స్ ఉంటాయి. సో పార్టీల ఫిరాయింపులు అనేది ఎప్పుడు కూడా వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే చేయరు. సంఘ లక్ష్యం ఒకటి ఉంటుంది, ఆ సంఘానికి సంబంధించిన ప్రయోజనాలకు ముడిపడి ఉంటాయి దాంతో. సో కాబట్టి నేను ఈరోజు మీ మీడియా భాషలోనే చెప్పాలంటే, మిమ్మల్ని మీకు నచ్చే పదం వాడాలంటే, నేను పార్టీ ఫిరాయించి టీఆర్ఎస్లోకి వచ్చిన అనుకోండి, దానికి రావడానికి వెనకాల ఒక విశాలమైన ప్రయోజనాలు ఉంటాయి, వ్యక్తిగత ప్రయోజనాలు ఉండవు. సో ఈరోజు నేను టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ తన అధికారంతో ప్రజలకి ఏం చేయగలుగుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఫేస్బుక్లో ఒకటి పెట్టిన, ట్విట్టర్లో ఒకటి పెట్టిన. ఈరోజు హిందూలో నేను చూపిస్తాను మీకు. హిందూ జనరల్గా ఏం చేస్తారంటే, వీళ్ళు ఒక 50 ఏళ్ల క్రితం 100 ఏళ్ల క్రితం వాళ్ళ పేపర్లో ఏం వచ్చింది అనేది వేస్తారు. ఇక్కడ ఈరోజు హిందూ పేపర్ ఇది. 100 ఏళ్ల క్రితము కాటన్ ఇండస్ట్రీ మీద, కాటన్ ఉత్పత్తుల మీద బ్రిటన్ విధించిన ఇంపోర్ట్ సుంకాన్ని తగ్గించడం గురించి 100 ఏళ్ల క్రితం బ్రిటన్ పార్లమెంట్లో జరిగిన చర్చకు సంబంధించిన వార్త అది. నేను ఈరోజు దాన్ని పోస్ట్ చేసిన, ట్విట్టర్లో పెట్టిన, ఫేస్బుక్లో పెట్టి తెలంగాణ సీఎంఓని, చీఫ్ మినిస్టర్ ఆఫీసు, తెలంగాణ చీఫ్ సెక్రటరీ కల్వకుంట్ల తారక రామారావు గారిని అందరినీ ట్యాగ్ చేస్తూ వస్త్ర పరిశ్రమకు సంబంధించి, కాటన్కి సంబంధించి 100 ఏళ్ల క్రితమే ఇది జరుగుతూ ఉంది. యూరప్ అనేది చాలా గొప్ప మార్కెట్గా మనకు ఉంటుంది. ఈరోజు తెలంగాణ కాటన్లో, పత్తి ఉత్పత్తిలో చాలా విజయాలు సాధిస్తూ ఉన్నాం మనం. సో ఇది మనము ఎట్లా ఈ బెనిఫిట్స్ ఎట్లా తీసుకురాగలుగుతాం? ముఖ్యంగా రమణ గారు లాంటి నాయకుడు వచ్చిన తర్వాత చేనేతకు సంబంధించి ఇంకా ఏం చేయగలుగుతాం? ఇట్లాంటి అంశాలు ప్రభుత్వ పెద్దల దృష్టికి, పార్టీ పెద్దల దృష్టికి తీసుకొచ్చి ఆ విధానాలు ఏమైనా త్వరితగతిన రూపకల్పన జరగడం, ఆ ప్రయోజనాలు ఆ సెక్టార్కి అందడం, దీంట్లో నా పాత్ర ఉందని నేను అంటున్నా. దీంట్లో నాకు పాత్ర ఉంటుంది, నేను కల్పించుకుంటాను, నేను ఎగ్జిక్యూట్ చేస్తాను, నేను అక్కడ సక్సెస్ కూడా అవుతాను. సో ఇప్పుడు నేను చేయాల్సిన పని వదిలేసేసి ప్రతి చిన్న విషయాన్ని పట్టుకుని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్టుగా టీఆర్ఎస్ పార్టీ అట్ట చేసింది, టీఆర్ఎస్ పార్టీ ఇట్ట చేసింది అనే విమర్శలు చేస్తూ కూర్చొని నేను టీఆర్ఎస్ పార్టీలో, అది నా పని కాదు. ఐఎమ్ మేడ్ ఫర్ సంథింగ్. నేను చేయదగ్గ పనులు, నేను మాత్రమే చేయదగ్గ పనులు చాలా ఉంటాయి.
నేను ఆ పనులు చేయడానికి వచ్చాను, అవే పనులు చేస్తాను. టీఆర్ఎస్ పార్టీ సంగతి చూస్తే ఉప ఎన్నికల పార్టీగా ప్రస్తుతానికి మాట పడుతుంది. ఇప్పుడు హుజరాబాద్ ఎలక్షన్స్ కమింగ్ అప్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో దళిత బంధుని ప్రకటించడం జరిగింది. దళిత బంధుని మీరు సమర్థిస్తారా? ఎంతవరకు సమర్థిస్తారు? దళిత బంధు కేసీఆర్ గారు ఆయన మానసపుత్రిక, ఆయన దళితుల సాధికారత దిశలో ఇది ఒక అడుగు అని ఆయన అనుకున్నారు. హుజూరాబాద్ సందర్భంగా అది వచ్చింది, ఆ అంశం వచ్చింది. హుజూరాబాద్లో రేపు 16 నుంచి లాంచ్ చేయబోతారు బహుశా. అది తర్వాత రాష్ట్రమంతా విస్తరిస్తామని అంటున్నారు. ఇక్కడ దళితుల జీవితాల్లో వెలుగు తీసుకురావడానికి ఈ పథకం ఏమైనా పనికొస్తుందా లేదా, దీని మీద దళితులు ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు నేను చెప్తే నాది ఒపీనియన్ అవుతుంది. రేపు దళితులు హుజూరాబాద్లో ఎట్లా స్పందిస్తారో చెప్తే దానికి ఒక శాంక్టిటీ ఉంటుంది. సో రేపు హుజూరాబాద్ విజయం తర్వాత దళిత అప్రూవల్ వచ్చిందంటే దాన్ని ఇంకా టాప్ గేర్లో వేసుకుని మిగతా నియోజకవర్గాలకు అప్లై చేస్తారు. సో పర్సే ఆ పథకం మంచి పథకం కాదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ పని అది. కానీ వాళ్ళు విమర్శించడానికి కూడా నేనేం తప్పుపట్టడం లేదు. కానీ అది ఎగ్జిక్యూషన్లో ఎట్లాంటి ఫలితాలను ఈల్డ్ చేస్తుంది అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత ఆ మోడల్ని మిగతా వాటిని స్కేలప్ చేయడం అనేది చేస్తారు. దళితుల సాధికారత దిశగా ఒకసారి ఏమవుతుందంటే పాలిటిక్స్లో సమాజం నుంచి కూడా చాలా ప్రెషర్లు వస్తూ ఉంటాయి. అట్లాంటి ప్రెషర్లు వచ్చినప్పుడు పాలకులు దానికి స్పందించాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. సో రాబోయే రోజుల్లో బహుజన వర్గాల నుంచి, దళిత వర్గాల నుంచి తమ సాధికారత కోసం ఇంకా ఎక్కువ ప్రశ్నలు వస్తే ప్రభుత్వాలు అంతా ఎక్కువ స్పందిస్తూ ఉంటాయి. అది ఏ ప్రభుత్వమైనా, కేసీఆర్ గారి ప్రభుత్వమైనా, జగన్ గారి ప్రభుత్వమైనా, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమైనా. నేనెట్లా చూస్తా పాలిటిక్స్ అంటే, ప్రభుత్వం అంటే కేవలం అధికార పార్టీ కాదు, ప్రభుత్వం అంటే మీడియా కూడా, ప్రభుత్వం అంటే న్యాయ వ్యవస్థ కూడా. రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత వీళ్ళందరికీ ఉంటుంది. పొలిటీషియన్స్కి ఉంటుంది, ఎగ్జిక్యూటివ్కి ఉంటుంది, మీడియాకు ఉంటుంది, ప్రజలకు ఉంటుంది, ప్రజా సంఘాలకు ఉంటుంది. సో వీళ్ళందరి నుంచి వచ్చే ఇన్పుట్స్, అది విమర్శలు కావచ్చు, సలహాలు కావచ్చు, సూచనలు కావచ్చు, నిరసనలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, లేతే మేము ఇంత శక్తిగా ఉన్నాం, మీరు ఈ నిర్ణయాలు తీసుకోండి, మీతో కలిసి వస్తామనే ఒక పొత్తు ప్రతిపాదనలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఇన్పుట్స్గా తీసుకుని స్కీమ్స్ తయారు చేయడంలో ముఖ్యమంత్రి గారు, ఆయన టీము రేపు మాకు అట్లాంటి విధాన రూపకల్పనలో ఏమైనా చోటు దక్కితే మేమందరం కూడా పనిచేస్తాం. రాష్ట్రంలో మేజర్గా వినిపిస్తున్న మాట దళితుడిని సీఎం చేస్తాను అన్న మాట తప్పిన సీఎం అని. సో ఇప్పుడు దళిత సీఎం అనే టాపిక్ని డైవర్ట్ చేయడం కోసమే ఇప్పుడు ఈ పథకాన్ని అనౌన్స్ చేశారు. మీరు అన్నారు ఇందాక, హుజురాబాద్లో విజయం సాధిస్తే రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. హుజురాబాద్ విజయాన్ని పక్కన పెడితే ఈ దళిత సీఎం అనే టాపిక్ని డైవర్ట్ చేయడం కోసమే ఈ స్కీమ్ తీసుకొచ్చారు. దళిత సీఎం అనే టాపిక్ని డైవర్ట్ చేయడానికి ఈ స్కీమ్ అని నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే ఈ టాపిక్ 7 సంవత్సరాలుగా వస్తూనే ఉంది, పదే వస్తూనే ఉన్నది. ఇది ఈ రాష్ట్రానికి దళితుడు సీఎంగా, దళితులు గతంలో సీఎంగా ఉన్నారు. ఇప్పుడు దామోదరం సంజీవరావు లాంటి దళితులు సీఎంగా ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలో. టంగుటూరి అంజయ్ ఉన్నారు. అవన్నీ జరిగినాయి. ఈరోజు దళిత సీఎం అనేది ఒక పొలిటికల్ ఎజెండా అని నేను అనుకోవడం లేదు. అంటే అదేదో ట్రిగ్గర్ అవుతుందని దానికి భయపడి దళిత బంధు తీసుకొచ్చారని నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికలు మనం ఇందాక మాట్లాడుకున్నాం. నాగార్జున సాగర్ ఎన్నిక జరిగింది, జిహెచ్ఎంసీ జరిగింది, 2 ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి, అంతకుముందు ఎన్నికలు జరిగినాయి. ప్రతి సందర్భంలో కూడా ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న వాళ్ళు ఈ దళిత సీఎం అనే టాపిక్ ప్రతిసారి తెస్తూనే ఉన్నారు. కానీ అది ఏ ఎన్నికలు కూడా వర్కౌట్ కాలేదు. ప్రజలు ఏం చూస్తారంటే బై అండ్ లార్జ్గా వాళ్ళ జీవితాలు నిన్నటి కంటే ఈరోజు ఏమైనా ప్రోగ్రెస్ అయిందా, మెరుగుపడిందా అనేది చూస్తారు. అది ఇమ్మీడియట్గా జరగాల్సింది. అది ఆ దశ వచ్చిన తర్వాత ప్రజల్లో కొంచెం చైతన్య స్థాయి పెరిగిన తర్వాత ఉండే వాళ్ళ కోరికలు, వాళ్ళ లక్ష్యాలు ఉంటాయి, రాజకీయ లక్ష్యాలు ఉంటాయి. దళిత సీఎంకి సంబంధించిన ఇంకా సమాజం నుంచి ఇంకా ప్రెజర్ వస్తుందా రాదా అనేది నాకు తెలియదు. కానీ బట్ హుజూరాబాద్ ఎన్నికకు సంబంధించి దళిత సీఎం అనేది మన విజయావకాశాలని దెబ్బతీస్తాయేమో అని భయపడి దళిత బంధు తీసుకురావడం మాత్రం వాస్తవం కాదు.
ఇప్పుడు మనం హుజరాబాద్ వరకు చూసుకుంటే ఈటెల రాజేందర్ అక్కడ వ్యక్తిగతంగా మంచి పవర్ఫుల్ ఒక మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి. అక్కడ యువత కానీ ప్రజలు కానీ ఈటెల రాజేందర్కి మద్దతుగా ఉన్నటువంటి సందర్భం. మరి ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుంది అంటారు మీరు? ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుంది. అక్కడ ఎందుకు గెలుస్తుంది అంటే ఈ అంచనా నేను టీజీఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఉంది. నేను ఈరోజు టీఆర్ఎస్లోకి వచ్చినా కాబట్టి మాట అనడం లేదు. ఎందుకు గెలుస్తుంది అంటే ఈటెల రాజేందర్ గారు బీజేపీలో చేరిన క్షణం నుంచి ఆయన గ్రాఫ్ పడిపోతూ ఉంది. మీరు చూస్తే ఈటెల రాజేందర్ గారి నేపథ్యము, ఆయన గత 3 దశాబ్దాలుగా ఆయన విద్యార్థి నాయకుడిగా ఉద్యమాల్లో ఉన్నారు, పీడిఎస్యులో ఉన్నారు, మొత్తం లెఫ్ట్ భావజాలంలో ఉన్నారు. ఆయన బంధువులు, మిత్రులు, సహచరులు, స్నేహితులు ఆయనకు మద్దతు ఇచ్చేవారు. నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర వ్యాప్త అభిమానులు అందరూ కూడా లెఫ్ట్ స్ట్రీమ్ నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళలో మెజారిటీగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా బీజేపీ కమలం పువ్వు గుర్తుతో ఈటెల రాజేందర్ గారు గెలిచే పరిస్థితి లేదు. ఫస్ట్ పాయింట్. 2, కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని దాదాపు ఒక 2-3 వారాల క్రితం మీడియా మిత్రులు అడిగినారు, హుజూరాబాద్లో మీరు గెలిపిస్తున్నారా కాంగ్రెస్ పార్టీని, మీ నాయకత్వం వచ్చింది కదా కొత్త నాయకత్వం అంటే, రేవంత్ రెడ్డి మీడియాలో కూడా ఉంది, మీకు దొరుకుతుంది యూట్యూబ్లో. రేవంత్ రెడ్డి ఏమన్నారంటే, హుజూరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గెలిచిన చరిత్ర లేదు, ఈరోజు గెలవకపోతే నా తప్పెట్లయితుంది అని ఆయన ముందే కాడిపడేసిండు. కాంగ్రెస్కి అంత సీన్ లేదు. మీకు ఖచ్చితంగా అక్కడ టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, దీంట్లో ఎట్లాంటి అనుమానాలు అవసరం లేదు. టీఆర్ఎస్ పార్టీ గురించి చూస్తే ప్రశ్నించే వాళ్ళని ఏదో రకంగా ఇబ్బందులు పెట్టి, కేసులు పెట్టి వాళ్ళని ఆ ప్రశ్నించే గొంతును నొక్కేసే ప్రయత్నం చేస్తుంది అనేది ఈటెల విషయంలో కూడా కనిపించింది. ఇప్పుడు తీన్మార్ మల్లన్న అనేటువంటి ఒక జర్నలిస్ట్ విషయంలో కూడా కనిపిస్తుంది. జర్నలిస్టులందరి పట్ల నాకు చాలా గౌరవం ఉంది, కానీ తీన్మార్ మల్లన్నని జర్నలిస్ట్ అనొద్దు. తీన్మార్ మల్లన్న ఒక బ్లాక్మెయిలర్. తీన్మార్ మల్లన్న ఎట్లాంటి దందాలు చేస్తాడో అది అందరికీ తెలుసు. తీన్మార్ మల్లన్న ఒక రెచ్చగొట్టే, విద్వేషపూరిత చేయటం, బ్లాక్మెయిల్ చేయటం అనేది ఒకటైతే, నిన్ననే చూసినాం ఒక అమ్మాయి, ఇప్పుడు మొన్న వాళ్ళ క్యూ న్యూస్ బ్యూరో చీఫ్ చిలుకా ప్రవీణ్ ప్రెస్ మీట్ పెట్టి తీన్మార్ మల్లన్న తిట్టిండు, ఏమేం జరుగుతుందో క్యూ న్యూస్లో చెప్పిండు. తీన్మార్ మల్లన్నకు నిజంగా కనుక సంస్కారం ఉంటే ఆ ఆరోపణలో నిజం లేదని ప్రూవ్ చేయాలి, లేదంటే చిలుకా ప్రవీణ్ మీద విమర్శలు కూడా చేయొచ్చు తీన్మార్ మల్లన్న. కానీ ఆ చిలుకా ప్రవీణ్ వాళ్ళ స్నేహితురాల్ని, ఆమెని తీసుకొచ్చి వాళ్ళిద్దరి గురించి నా ఫోటోలు బయటపెట్టి ఇదేం రకమైన రాజకీయం? తీన్మార్ మల్లన్న రేపొద్దున ఒక ఎమ్మెల్యేనో లేదా ఒక మంత్రినో అయితే ఆయన ఏం చేయగలుగుతాడు తీన్మార్ మల్లన్న? సో కాబట్టి తీన్మార్ మల్లన్న విషయం పక్కన పెట్టండి. తీన్మార్ మల్లన్న కథ ఒడిచిపోయిందని నేను అనుకుంటున్నా. ఒడిసిపోవాలి కూడా. అట్లాంటి వాళ్ళు సమాజానికి పనికిరారు. అట్లాంటి వాళ్ళు. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తా. కొద్ది కాలం క్రితము ఒక 16 ప్రజా సంఘాలని తెలంగాణలో బ్యాన్ చేశారు. ప్రజల నుంచి నిరసన వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక జీవో తీసుకొచ్చి ఆ బ్యాన్ని ఎత్తివేసిండ్రు. మీరు దీన్ని సునిశ్చితంగా గమనిస్తే, ఈ ప్రజా సంఘాలు బ్యాన్ జరిగింది అంటే ఇప్పుడు విరసం కానీ ఇట్లాంటివి అన్ని చాలామందిని తెలంగాణ ప్రజా ఫ్రంట్ కానీ ఇట్లాంటి వాటిని అన్ని బ్యాన్ చేసింది కదా. బ్యాన్ జరగడం వల్ల ప్రజల్లో, ప్రజా సంఘాల్లో, కొంత చదువుకున్న వాళ్ళలో వ్యతిరేకత వస్తుంది అని పార్టీలో చర్చ జరగబట్టే కదా ఆ నిషేధం ఎత్తివేసింది. ఈ చర్చ జరగడం అనేది ప్రశ్నించడం అంటున్నాను నేను. తెలంగాణలో షర్మిల గారు పార్టీ పెట్టారు. ఆ పార్టీని ఎలా స్వీకరిస్తారు మీరు? తెలంగాణకి పనికిరాని పార్టీ. ఒకటే మాట, తెలంగాణలో వచ్చి ఆంధ్ర వాళ్ళు చేసే పాలిటిక్స్ ఏంది? అసలు అది వద్దనే కదా తెలంగాణ తెచ్చుకున్నది. సమైక్య పాలన వద్దు, ఆంధ్ర వాళ్ళ పెత్తనాలు వద్దు అనే తెలంగాణ తెచ్చుకున్నాం. మళ్ళీ ఆమె వచ్చి ఈడ పార్టీ పెడతానంటే అది కరెక్ట్ కాదు. అది ఖచ్చితంగా ఆమె పార్టీకి ఇక్కడ ప్లేస్ లేదు. ఇప్పుడు ఆమె రాజన్న రాజ్యం అని అంటున్నారు. రాజన్న రాజ్యం ఈరోజు తెలంగాణలో రాజన్న రాజ్యము, రాజన్న ఆశయాలు అవేం అవసరం లేదు. వాళ్ళు ఆంధ్రాలో చేసుకోమని. ఇప్పుడు ఆంధ్రాలో అమరావతి ఇష్యూ ఉంది, రాయలసీమ వెనుకబాటుతనం ఉంది. మరి ఆమె రాయలసీమ బిడ్డనే కదా, రాజన్న రాయలసీమోడే కదా.
మరి ఆంధ్రాలో రాయలసీమలో కొత్త పార్టీ పెట్టమను, కొత్త పార్టీ వాళ్ళ అన్న మీద కొట్లాడమనండి, కొట్లాడి అక్కడ వాళ్ళ ప్రజలకి చేయమనండి. కానీ ఎక్కడికో వచ్చి తెలంగాణలో మేము పార్టీ పెడతాం, తెలంగాణ రాజకీయాలు తీసుకొస్తాం అని అంటే అది కుదరదు, అది నడవదు, అది నిలవదు. కేటీఆర్ గారిని తీవ్ర విమర్శలు చేస్తూ ముందుకెళ్తుంది, ఏమంటారు? అది ఒక సెన్సేషన్. కేటీఆర్ గారిని తిడితే ఏమైనా పత్రికల్లో ఫ్రంట్ పేజీలో వస్తుందన్న ఒక ఇది తప్ప దానికి ఏం బేసిస్ ఉంటుందండి? ఇప్పుడు మేము ఇన్ని సంవత్సరాలు మేము టీజేఎస్లో ఉన్నాం, మేము తెలంగాణ ఉద్యమకారులం, తెలంగాణ బిడ్డలం. మేము ఎప్పుడైనా ఇంక్లూడింగ్ కోదన్నాం గారు ఎప్పుడైనా కేటీఆర్ ఎవరు అని అన్నామా మేము? నువ్వు కేటీఆర్ ఎవరు అంటున్నావు అంటేనే నీకు తెలంగాణ తెలియదని అర్థం, తెలంగాణలో ఎవరో ఏందో నీకు తెలియదని అర్థం. ఏ ఒక్క తెలంగాణ నాయకుడైనా ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి అన్నాడా? తీన్మార్ మల్లన్న అన్నాడా? పోనీ కేటీఆర్ ఎవరు అని అన్నాడా? నువ్వు అంటున్నావు అంటే నీకు తెలియదు. బేసికలీ నీకు ఇంకేం పని తెలంగాణలో? మరి ఏ ఎజెండాతో పార్టీ పెట్టారంటారు? ఆమెకి వాళ్ళ అన్నేవో పదవులు ఇస్తాడని అనుకుందామే, వాళ్ళన్న పక్కన పెట్టేసిండు. వాళ్ళన్న పక్కన పెట్టేసేవాడికి పదవులు లేవు, ఏం లేవు. అదేదో రాచరికంలో లాగా నువ్వు ఈ ప్రాంతం ఏలుకో, నేను ఈ ప్రాంతం ఏలుకుంటా అని ఆమె తెలంగాణకు వచ్చి ఈడ రాజకీయాలు చేస్తుంటే అది ఆమెకి వర్కౌట్ అయ్యే విషయం కాదు. అది ఇప్పుడు ఏపీ తెలంగాణ చూసుకున్నట్లయితే కేసీఆర్ జగన్ ఇద్దరు కూడా మంచి మిత్రులు, ఒకరికొకరు అన్ని డిస్కస్ చేసుకునే ఏ నిర్ణయమైనా తీసుకుంటారు అనే టాక్ ఉంది. ఇప్పుడు నీళ్ల విషయంలో జరుగుతున్న పంచాయతీ ఓన్లీ బహిర్గతంగా కనిపిస్తుంది మాత్రమే, అంతర్గత ఒప్పందాలు ఉన్నాయంటారు. ఇదే కనుక నిజమైతే ఖచ్చితంగా తెలంగాణకి కేసీఆర్ చేస్తున్న అన్యాయం అనుకోవచ్చు. దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు మీరు? ఇప్పుడు జగన్తోనే కాదు, ఈవెన్ చంద్రబాబు గారు ఆంధ్రాలో ముఖ్యమంత్రిగా ఉండగా, ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగా, అమరావతి లాంచ్ అప్పుడు కేసీఆర్ గారిని చంద్రబాబు గారు ఇన్వైట్ చేసిర్రు, ఆయనకు స్వాగతం పలికినరు. కేసీఆర్ బ్రహ్మాండమైన ఘన స్వాగతం పలికినరు. కేసీఆర్ గారు వేదిక ఎక్కుతున్నంతసేపు, వేదిక ఎక్కి మాట్లాడినంతసేపు అక్కడ ప్రజలు, ఎవరు ప్రజలు? ఆంధ్ర ప్రజలు, వాళ్ళు విపరీతమైన చప్పట్లు కొట్టిండ్రు. సో ఆ కార్డియల్ రిలేషన్ కేసీఆర్ గారు చంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా మెయింటైన్ చేసిండ్రు. ఆ తర్వాత చంద్రబాబు గారి రాజకీయాల వల్ల ఈ రేవంత్ రెడ్డి ముందును పెట్టి ఓటుకు నోటు అనేది చేయడం వల్ల సంబంధాలు చెడిపోయినాయి తప్ప, పొరుగు రాష్ట్రంతో మంచిగా ఉండాలని ఏ సీఎం అయినా కోరుకుంటాడు. నిజానికి జగన్ అయినా చంద్రబాబు గారైనా మనతో బాగుండాలని కోరుకోవాలి వాళ్ళు. ఎందుకంటే మనము తెలుగు ప్రజలుగా మనం ఒక సంస్కృతిని మాత్రమే కాదు, మనము బార్డర్లను షేర్ చేసుకుంటాం, నదీ జలాలను షేర్ చేసుకుంటాం, మన భాషని షేర్ చేసుకుంటాం. సో కాబట్టి ఒక కార్డియల్ రిలేషన్షిప్ ఉండాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఆ రోజు చంద్రబాబు గారితో బాగున్నారు, జగన్తో కూడా పిలిచి భోజనం పెట్టిండ్రు. ఈరోజు ఏదైతే కృష్ణా జలాల పంచాయతీ వస్తున్నదో ఖచ్చితంగా, ఇప్పుడు నిన్న కూడా కేసీఆర్ గారు మాట్లాడిండ్రు, ఆంధ్ర దాదాగిరి చేస్తుంది ఈ నీళ్ళ విషయంలో అనేది. ఖచ్చితంగా ట్రిబ్యునల్లో అది నడుస్తుంది, రివర్ మేనేజ్మెంట్ బోర్డు దగ్గర నడుస్తుంది. తెలంగాణ వాటా, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా సాధన కోసం ప్రతిపక్షాలు కూడా వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు. సరే, వాళ్ళు రాజకీయ విమర్శలు చేస్తుంటారు అనుకోండి, అది వేరు విషయము. వాళ్ళ అందరూ కూడా, ఈవెన్ మన జల సాధన సమితి వాళ్ళు అందరూ కూడా మాట్లాడుతున్నారు. ఈ ప్రెజర్ అనేది రావాల్సిందే, బిల్డప్ కావాల్సిందే. కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు బంతి కేంద్ర ప్రభుత్వం కోర్టులో ఉంది, మీరు గమనించాలి. ఇప్పుడు మొత్తం దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూర్చోబెట్టి, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి మాట్లాడి దీన్ని సార్ట్అవుట్ చేయాల్సిన అంశం. ఈ ఉద్రిక్తతలు అనేది తగ్గితేనే మంచిది. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాల్సిన అవసరమే ఎక్కువ ఉన్నది. అంటే వీళ్ళిద్దరు అంతర్గత ఒప్పందాలు ఇక్కడ ఏం లేవంటారా? అట్లా ఉండవు. ఇప్పుడు ఏ పాలకుడైనా కూడా తమ రాష్ట్రానికి అన్యాయం చేయాలని ఎందుకు అనుకుంటారు? నేను ఈవెన్ జగన్ను కూడా అంటున్నా. జగను సరే, కేసీఆర్ గారు నా మిత్రుడు కదా, వాళ్ళకి నీళ్ళు ఇచ్చేద్దాము, నేను సంగమేశ్వరం ఆపేద్దాము అని ఆపేస్తున్నాడా? కట్టకుండా ఊరుకుంటాడా? ఆయన ప్రాంతం, ఆయన ప్రజలు అనేది ఆయనకి ఇంపార్టెంట్. దీంట్లో మిత్రత్వం ఎక్కడ ఉంటుంది? ఎట్లా అయితే జగన్ గారికి ఇట్లా నీళ్ళ విషయంలో కేసీఆర్ గారు మిత్రుడు కాదో, కేసీఆర్ గారికి కూడా జగన్ మిత్రుడు కాదు. అట్లా ఉండదు. ఓకే, మీ రాజకీయ గురువుగా చంద్రబాబు నాయుడు అని చెప్పుకుంటారు. మీ రాజకీయం టీడీపీ ఒక యూనివర్సిటీ అని మీరు చెప్పడం విన్నాను. మీరు ఏం నేర్చుకున్నారు? టీడీపీని ఎంతవరకు మీరు సమర్థిస్తారు? టీడీపీ
బేసికలీ నాకు అందరికంటే గొప్ప రాజకీయ గురువు కృష్ణుడు. నేను ఇంతకుముందే చెప్పిన ఆయన స్ఫూర్తి, ఆయన పాలిటిక్స్, ఆయన ఫిలాసఫీ ఎప్పుడు నన్ను నడిపిస్తూ ఉంటుంది. మీరు ఏదైతే ఆశయంగా పెట్టుకున్నారో, ప్రజల గొంతుకగా మారాలని మీరు అనుకున్నారు, సో ఇప్పుడు కూడా అలాగే కొనసాగాలి అని ప్రజల తరపున మీరు ప్రశ్నించే నేతగానే ఎప్పటికీ ఉండాలి, ఏ పార్టీలో ఉన్నా కూడా అని ఆశిస్తూ, అలాగే రాజకీయంలో మీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలి, మరింత ఉన్నత స్థాయికి వెళ్ళాలి, మీరు ఎంచుకున్న పార్టీలో కూడా మీకు తగిన గుర్తింపునిచ్చి మిమ్మల్ని ఇంకా ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా మేము ఆశిస్తున్నాం. మీ సమయాన్ని మాకు కేటాయించి మా ప్రేక్షకులతో ఇన్ని విషయాలు షేర్ చేసుకునేందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్.